టేకింగ్ సూపర్ ఉందండి, డైరెక్షన్ అంతా ఓకే. సెకండ్ హాఫ్ మాత్రం క్రాక్. సెకండ్ హాఫ్ ఫైట్ సీన్స్ సూపర్ ఉన్నాయి. ఫైట్ సీన్స్ సూపర్ అంటే సాంగ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అండి, డ్యూయట్స్ ఏం లేవు, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ మొత్తం. ఫైట్స్ మాత్రం బాగా తీసాడు. సెకండ్ హాఫ్ యాక్షన్ బాగుంది, సెకండ్ హాఫ్ డైరెక్షన్ బాగుంది కంపేర్ టు ఫస్ట్ హాఫ్. సూపర్ సూపర్ ప్రభాస్ యాక్టింగ్ అయితే జబర్దస్త్, ఫైటింగ్ సీట్లు అయితే సూపర్. నాకు ఒక్క విషయం చెప్పండి, రవి బస్రూర్ ఇల్లు ఎక్కడ? రవి బస్రూర్ ఎక్కడ ఉంటాడు? బెంగళూరా? ఫ్లైట్ టికెట్ నేను బుక్ చేసుకున్నాను, నాకు ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి. పిచ్చిలంజోడు కానా వాడు, రవి బస్రూర్ కాడు పాపం, వాడు చేసిండు అన్ని బాగానే చేసిండు. ఆ బీజేం ఏందన్నా? బీజేం ఏది? సినిమాకి మైనస్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా బాగుంది కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోని పోయింది. రవి బస్రూర్ కానీ ఇల్లు ఎక్కడ ఉందో నాకు చెప్పండి, ఆ బండలు పట్టుకొని పోతాను నేను. ఏందన్నా? కేజీ కూడా ఆయన కొట్టినా? మరి అట్లయితే మొన్న సల్మాన్ ఖాన్ మ్యూజిక్ సినిమా కూడా ఆయన కొట్టిండన్నా, అది బయటకు కూడా రాలే. రవి బస్రూర్ ఇల్లు చెప్పండి, ఇక్కడనే ఉంటాను నేను, రాజ్నగర్లో. నేను బండలు పట్టుకొని పోతా. ఏందన్నా ఈ మ్యూజిక్? సరార్ ఫ్యాన్ అన్నా నేను. మ్యూజిక్ ఒకటే మైనస్ అయిందన్న, మ్యూజిక్ ఒకటే మైనస్ అంతే. ప్రభాస్ ఫ్యాన్ అన్నా మేము, ప్రభాస్ ఫ్యాన్స్ మేము. ఎప్పుడన్నా ఇక మేము చూసేది ప్రభాస్ మేము. ఒకడేమో మ్యూజిక్తో కొడతాడు, ఇంకొకటి అవి మొట్టగాలందరూ కానీ పని కట్టుకుని వస్తారు. ఏంది మా ప్రభాసులు మొత్తం మొట్టగొట్టడానికి? ఏం మాట్లాడలేకపోతాను. వాడు ఓం రౌత్ గాడు వాడు పని కట్టుకుని అక్కడ నుండి వచ్చిండు. వాడు ఎక్కడ కూడా వచ్చిండు. ఈ అమ్మ జీవితం. మ్యూజిక్ భయ్యా, మ్యూజిక్ లేదు. సినిమా బాగుంది కానీ మ్యూజిక్ లేదు. సినిమా మాత్రం బాగుంది. బ్లాక్ బస్టర్ సినిమా 2000 కోట్లు పక్కా. బ్లాక్ బస్టర్ సినిమా వర్త్. రాత్రంతా మెల్కొని చూసినాం. వర్త్ అంటే వర్త్, మామూలు వర్త్ కాదు. ఇండస్ట్రీ అన్ని సీన్స్ బాగుండే. థియేటర్ దగ్గర ఎవరు బయటికి మైండ్ బ్లోయింగ్. సెకండ్ హాఫ్ ఉంటది, ఫస్ట్ హాఫ్ కాదు, సెకండ్ హాఫ్ ఉంటది. స్టోరీ ఎలివేషన్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఉచ్చ పోపిస్తారు ప్రతి ఒక్కరు. ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. అది ముందుకెళ్ళండి బాబు, ముందుకెళ్ళి బంద్ చేస్తాను. మూవీ అయితే స్టోరీ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ ప్రభాస్కి అయితే కంబ్యాక్ వచ్చేసింది. ఇది పక్కా కంబ్యాక్ ఫిలిం ప్రభాస్కి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ గురించి మాట్లాడని అవసరం లేదు, కేజీఎఫ్లోనే యూజ్ చేసినాం ఆల్రెడీ. ఇంకేమన్నా ఆ క్వశ్చన్? కేజీఎఫ్ని మించని చెప్పలేము, కేజీఎఫ్ కంటే తక్కువ అని చెప్పలేము. బాగానే ఉంది మూవీ. అంటే రెండింటికైతే కాంపిటీషన్ ఉంటుంది గట్టిగానే, కానీ రెండు డిఫరెంట్ ఉన్నాయి స్టోరీస్. కనెక్షన్ అనేది ఏం లేదు. సారీ స్పాయిలర్ ఇచ్చినందుకు, అంతే. ఇంకా అంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అంటేనే ఎలివేషన్ సీన్స్ అవన్నీ నిజంగా బాగున్నాయి. ఎలివేషన్ సీన్స్ కానీ మొత్తం బాగానే ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కింద బాగానే ఉంది, కానీ మ్యూజిక్ కేజీఎఫ్ని మించిన మ్యూజిక్ అయితే కేజీఎఫ్కి అనుకూలంగా, కేజీఎఫ్ని బీట్ చేసేది లేదు. కానీ మన యాక్షన్ సీన్స్ కానీ అంతా ప్రభాస్కి అయితే కంబ్యాక్ వచ్చింది అనుకొని చెప్పుకోవచ్చు. అది సూర్యుడే సాంగ్ బాగుంటుంది, స్కూల్లో ప్లే అయ్యే సాంగ్ బాగుంటుంది. అంటే సాంగ్స్ బాగుంటాయి కానీ మీరు కేజీఎఫ్తో కంపేర్ చేస్తేనైతే సాంగ్స్ అంత బాగుండవు. ఆల్రెడీ అర్చర్చ్ గొంతు పోయింది. కేజీఎఫ్లో యాష్ ఎత్తాడు కత్తి సుత్తి, మన సలార్లో దించాడు ప్రభాస్ కత్తి. సినిమా అన్న ఏం సినిమా అన్న, అసలు ఏం సినిమారా బాబు. నిజంగా సినిమా చూస్తే నాకు నిజం జెన్యూన్గా చెప్తున్నా కదా. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లో అనిపించింది అన్న. సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయింది అన్న ప్రభాస్ అన్న. ఫస్ట్ హాఫ్ వరకు స్లోగా మంచి ఏంద్రా ఇలా అవుతుంది లాగా అలా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ అన్న ఉంటుంది. అమ్మమ్మ ప్రభాస్ అన్న లుక్స్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ కట్అవుట్ కానీ నిజంగా మామూలుగా కాదన్న. ప్రభాస్ అన్న చూపించే విధానం అయితే వేరే లెవెల్ చూపించింది అన్న ప్రశాంత్ నీల్ అన్న. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా కొన్ని సీన్స్ ఏందన్నా ఎలివేషన్ ప్రభాస్ అన్నకి ఇచ్చిన ప్రతి ఎలివేషన్, ప్రతి ఫైటింగ్ సీన్ అయితే మామూలుగా ఉండదు అన్న. పక్క అందరు చూస్తారు, ఆ రక్తం బ్లడ్తో ఉంటాడు. అసలు నిజంగా వేరే లెవెల్ ప్రభాస్ అన్నని చూపించిండు. ప్రభాస్ అన్నకి నిజంగా పక్కా కంబ్యాక్ మూవీ అన్న. ఆదిపురుష్ ఏవేవో పోయినాయి, అన్నే పోయినా కాకుండా ఈ సినిమా అయితే పక్కా చూడాలన్న. మీరు అందరూ అంటే ఫస్ట్ హాఫ్ వరకు అసలు ఇలా ఎందుకు తీసిండ్రు, అసలు ఏంద్ర, అసలు ఇది కూడా ఒక సినిమానా అని అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి అనిపించింది అన్న, ఇది గదరా సినిమా అంటే
అలా తీసిండన్న సెకండ్ హాఫ్ అయితే. క్యూరియాసిటీ అయితే చాలా అంటే చాలా పెంచేసిండన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా కలెక్షన్లు అంటారా, కలెక్షన్లకి ఏ బ్యాంక్ సరిపోదన్న, ఈ బ్యాంక్ సరిపోదు, ఆ బ్యాంక్, ఏ బ్యాంక్ సరిపోదు. ఒక రివర్ బ్యాంకే రావాలన్న కలెక్షన్లకి. అంత మంచి కలెక్షన్లు వస్తాయి సినిమాకి. మీరు అందరు చూడండి, మీ అందరు పక్కా నచ్చుతుంది అన్న సినిమా అయితే. పార్ట్ 2కి ఏం ఇంటిలేదన్న, అంటే ఒక 2-3 ఉన్నాయన్న. అసలు ఎలా జరిగింది, ఎందుకు అయింది, ఏమైంది అనేది పార్ట్ 2 కోసం చాలా అంటే చాలా ఈగర్గా కూడా వెయిట్ చేస్తాం మనందరం. సో ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదన్న. మీరు అందరు చూడండి సార్, మీ అందరికీ నచ్చే మూవీ అన్న ఇదైతే. థ్యాంక్ యూ. మస్తు ఉన్నాయన్న, వెళ్ళి చూడాలి, మీరు అందరు చూడాలి. విలన్ క్యారెక్టర్ ఉన్నాడు వాడు, అసలైన విన్నాడు. ఏం చేస్తాడు, ఫ్రెండ్ని ఏం దోకా ఇస్తాడు వాడు. అసలైనా వాడే ఫస్ట్ డేంజరస్ విలన్ అంటే వాడే దాంట్లో మొత్తం మూవీలో. ఒక్కటే డైలాగ్, ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే బ్యాక్ భయ్యా, ప్రభాస్ ఇస్ బ్యాక్, దట్స్ ఇట్. కేజీఎఫ్ కొద్దిగా సేమ్ ఉన్నాయి కానీ డిఫరెంట్ ఉంది. స్టోరీ మొత్తం డిఫరెంట్, అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్లో ఉంది. డిఫరెంట్ మ్యూజిక్ డిఫరెంట్ ఉంది, కానీ అంత గట్టి కొట్టలే. కేజీఎఫ్ అంత గట్టి మ్యూజిక్ అయితే లేదు. ప్రభాస్ ఎలివేషన్స్ అయితే మాస్ ఉన్నాయి. ఇంటర్వెల్ క్లైమాక్స్ సూపర్ ఉన్నాయి. మధ్యలో సెకండ్ హాఫ్ కొద్దిగా ఎక్కువ మెస్సీ పెట్టాడు, అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్లో స్టోరీ ఎక్కువ డ్రామా పెట్టాడు. దానివల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు మామూలుగా జనరల్ ఆడియన్స్. సాంగ్స్ జస్ట్ 3 ఉన్నాయి భయ్య, పెద్ద ఏం లేదు. అదొకటి రిలీజ్ చేశారు కదా, ఫ్రెండ్షిప్ సాంగ్, అదొకటి బాగుంది. మిగతా 2 బయట రిలీజ్ చేసింది, పర్లే, యావరేజ్. క్లైమాక్స్ ఇంటి సెకండ్ పార్ట్కి. సెకండ్ పార్ట్ దీనికంటే బాగా రావచ్చు. సన్నే ఇప్పుడు ఫాదర్ని అసలు చూపించు. సన్నే సెకండ్ హాఫ్లో ఫాదర్ వస్తుంది. ఓవరాల్ పర్లేదు, బాగానే ఉంది. అంటే మీ ముందు 3 మూవీస్ మీద చాలా బెటర్ ప్రభాస్, చాలా బాగుంది. కానీ కొద్దిగా అంత హైప్ మీద వచ్చాము, కొద్దిగా ఇంకా బాగా ఉండాల్సింది. ఓవరాల్ వెరీ గుడ్. అది మూవీ చాలా బాగుంది. సేమ్ నా బయోపికే అది. నేనే మొత్తం అలా నన్ను నేను చూసుకున్నట్టే ఉంది మొత్తం. మూవీ పర్ఫెక్ట్ అన్న. పర్ఫెక్ట్ రివ్యూ చెప్పాలా? ప్యాక్ అయిపోయిందన్న. కష్టపడి డబ్బులు సంపాదించుకొని నిజం చెప్పనా, పోయే అస్సామే మా పైసలు పోయినాయి, నిద్ర పోయింది, అన్ని పోయినాయి. సుభాష్ చంద్రబోస్ సాక్షిగా సినిమా ఆ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అంతా మైగాన్ చేయలేదు. ఈయన అంతే, ఎప్పుడు మైగాన్ చేయడు, ఎప్పుడు రివ్యూ చెప్పు మైగాన్ చేయడు. రెడీ. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం డల్ లేపాడు భయ్య. సెకండ్ హాఫ్ అయితే ఇచ్చిపాడేశాడు. ఆ సెకండ్ హాఫ్ ఆ ఫైట్ సీన్ వల్ల సినిమా ఇట్టు కొట్టేస్తుంది పక్కాగా. ఆ అమ్మవారి గుడి దగ్గర ఫైట్ సీన్ ఉంది, అది అయితే హైలైట్ భయ్య. రోబో సినిమాలో వాడు మైక్ సెట్ పలక కొట్టేస్తే ఒక అమ్మోరులా కత్తిలో వస్తాయి చూసావా, ఆ సీన్ అయితే ప్రభాస్ దగ్గర కనబడిపోయింది భయ్య పక్కాగా. అది ఫ్రెండ్ బౌండింగ్ ఏదైతే ఉందో అది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అంటే ఒక ఫ్రెండ్ ఇడిపోతే ఎట్లా, మళ్ళీ కలిస్తే ఎట్లా అన్న బౌండింగ్ అయితే మంచిగా చూపించాడు. కేజీఎఫ్ దీనికి సంబంధం లేదన్న. కేజీఎఫ్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. కానీ ఇది ఫస్ట్ హాఫ్ 0. అంటే 0 అంటే చిచ్చుబుడ్డి వెలిగించినప్పుడు ఫస్ట్ తుస్సు అంటది కదా, ఒక్కసారిగా మళ్ళీ పైకి లేచిద్ది. మొత్తం తుస్సు అంటలా. ఫస్ట్ హాఫ్ డౌన్ చేసిండు, సెకండ్ హాఫ్ లేపిండు. ఫస్ట్ హాఫ్ అసలు ఏముందని నచ్చలే, అసలు లుకింగ్ తప్ప ఏం లేదు అక్కడ. స్టోరీ ఏం లేదన్న ఫస్ట్ హాఫ్ స్టోరీ ఏం లేదు, జస్ట్ ఆ పిల్లలను చూపిస్తాడు, తర్వాత హీరోయిన్ ఎంటరు, తర్వాత హీరో ఎంటరు, తర్వాత టైటిల్. ఎలివేషన్ మాత్రం హైలైట్ భయ్య. ప్రభాస్ ఎలివేషన్ మాత్రం హైలైట్. ఒక ఫ్యాను తెర మీద ప్రభాస్ని ఎలా చూడాలి అనుకుంటారో అలా చూపించేశాడు డైరెక్టర్. ఐటమ్ సాంగ్ అది ముందు లాంగ్వేజ్ అర్థం కాలేదంటే నువ్వు ఐటమ్ సాంగ్ దాకా దాంట్లో ఒక్క ఫ్రెండ్ సాంగ్ తప్ప వచ్చిన కర్మ సాంగ్స్ ఏం అర్థం కాలేదు భయ్య. థియేటర్లు ఎప్పటికీ అర్థం కావు. అది వేరే లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ పెట్టాడో కూడా అర్థం కావట్లే ముందు. అది 0. ఆ హీరోయిన్ ఎందుకు పెట్టారో కూడా తెలియదు. ఆ డబ్బింగ్ ఏమో ఆ వయసుకి ఏమో ముసలాం డబ్బింగ్ చెప్పినట్టుంది, అలా వస్తుంది వాయిస్. 0.
అంతా ఏం లేదు. ఒక టీచర్ క్యారెక్టర్లో కనబడిద్ది, తర్వాత ఆయన కథ ఇంటాకే క్యారెక్టర్లో కనబడిద్ది, ఆవినేమో కొట్టి బంధించే క్యారెక్టర్లో కనబడిద్ది, తర్వాత పచ్చి మందు తాగే క్యారెక్టర్లో కనబడిద్ది. లేదు, జీరో. అది దయచేసి ఎవరో కూడా ఈ సినిమాకి అయితే బ్లాక్లో కొని అయితే వెళ్ళమాకండి అమ్మ. థియేటర్లో ఎంత అయితే రేట్ ఉందో ఆన్లైన్లో ఎంత అవి కొనుక్కుని మాత్రం వెళ్ళండి. అంత బ్లాక్లో కొని అంత అయితే లేదు. అది కలెక్షన్ వచ్చేస్తుంది భయ్య. ప్రభాస్ సినిమాగా కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. నేను 10కి 7 ఇస్తా భయ్య. డిజైన్ బాగుందని చెప్పాగా, డిజైన్ బాగుంది. ఎలివేషన్లు అన్నీ సూపర్ భయ్య. ఆ ఫైట్ సీన్లే కానీ, ఆయన లుకింగే కానీ, ఆ కత్తి తిప్పుడే కానీ అవన్నీ కూడా సూపర్. పార్ట్ 2 ఉంది. మొత్తానికి రాజు ప్రభాసే. అదే పార్ట్ 2లో చూడాలి మీరు. అది థ్యాంక్ యూ. చాలా బాగుంది. అంటే ఎండింగ్ మాత్రం చాలా గట్టిగా ఇచ్చాడు. అప్పటి వరకు ఒక లెవెల్లో వెళ్తున్న సినిమా ఎండింగ్ వచ్చేసరికి ఏంటి ఇంత స్టోరీ ఉందా అనుకుంటారు. చాలా పార్ట్ 2కి అయితే చాలా పెద్ద సస్పెన్స్ పెట్టాడు. అండ్ అసలు పార్ట్ 2నే మొత్తం. పార్ట్ 1లో ఏంటంటే మొత్తం ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అండ్ పార్ట్ 2కి వచ్చేసరికి చాలా ఫైట్స్ చాలా బాగున్నాయి బ్రో. అసలు ఒక ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ వచ్చింది, ఒక్కడో ఇంకా సీట్లో నువ్వు కూర్చోడు అసలు. ఫ్రెండ్స్ విడిపోవడానికి గల కారణం ఏంటి? అది సినిమా చూడాలి బ్రో. దాని అయితే మీకు నచ్చిన హైలైట్స్ అయితే ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఒకటి, క్లైమాక్స్ అయితే అన్నిటికంటే హైలైట్. అసలు ఇండియన్ సినిమాలో అట్లని క్లైమాక్స్ అయితే ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. అసలు ఆ రేంజ్లో ఉంది. స్టోరీ కూడా అంతే. చెప్తాడు కదా పృథ్వీరాజ్ చెప్పాడు కదా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అట్లా, ఆ టైపే అసలు ఒక రేంజ్లో ఉంది క్లైమాక్స్. శృతి హాసన్ చాలా తక్కువ రోల్. పృథ్వీరాజ్ చాలా బాగా చేశాడు. మెయిన్గా ఏంటంటే ప్రభాస్ అక్కడ మనకు కనపడతా ఉంటుంటే ఇంకా అదురుతాయి కింద. లేదు, చాలా యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది. ఆల్రెడీ చెప్పాను కదా ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అట్లాంటివి ఉన్నాయని. యూనివర్సల్ కాన్సెప్ట్, దాని మీద చాలా బాగా తీశారు. అసలు లేదు అసలు చెప్తున్నాను కదా, ఉగ్రం కూడా అన్నారు చాలా మంది, ఉగ్రం రీమేక్ అని. ఒకసారి వెళ్తే ఆ స్టోరీ చాలా ఇండియన్ సినిమాకే కొత్త. ఇది చాలా కొత్త. 4 పక్కా.